నువ్వు చేసే తప్పు నీ తరాలకు శాపాన్ని తీసుకొని వస్తుంది. నువ్వు చేసే మంచి పని తరాలకు ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. అందుకే దేవుడు అంటాడు, నీ ముందట దీవెనలు పెట్టాను, శాపాలు పెట్టాను. ఏది కావాలో కోరుకో. నువ్వు ఏది కావాలని కోరుంటావు? శరీరమా, ఆత్మన? శరీర కోరికల, ఆత్మీయ కోరికల? ఏ కోరికలతో ముందుకెళ్ళాలనుకుంటున్నావు? నీ ఇష్టం. చాయిస్ ఇస్ యువర్స్. అంటే ఏశావు నాకు జ్యేష్ఠత్వం వద్దు, నాకు లోక కోరికలు, నా శరీరాన్ని తృప్తిపరచడమే నాకు ఇష్టం అనుకున్నాడు, శాపానికి గురయ్యాడు. కానీ యాకోబు నాకు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు కావాలని కోరుకున్నాడు, అందుకే దీవించబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు, దేవునికి ఇష్టడుగా తయారైపోయినట్టుగా మనం చూస్తాం. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏదో